హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా పెన్షన్‌లో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ కాలం తగ్గింపు విషయంలో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులు నవంబర్ 27, 2024న ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు లక్షలాది మంది పెన్షనర్లలో తీవ్ర నిరాశను, అసంతృప్తిని నింపింది. ఈ తీర్పు యొక్క ముఖ్యాంశాలు, దాని పర్యవసానాలు మరియు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లపై దాని ప్రభావం ఎలా ఉండవచ్చనేది చూద్దాము. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షనర్లకు ప్రతికూలత. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తన 66 పేజీల తీర్పులో ఈ క్రింది కీలక అంశాలనైతే జారీ చేసింది. 808 రిట్ పిటిషన్‌లు వచ్చాయంటే వాటిని కొట్టివేత. సో, కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాలు అంటే 180 నెలల నుంచి తగ్గించాలని కోరుతూ పెన్షనర్లు దాఖలు చేసిన 808 రిట్ పిటిషన్‌లన్నిటిని కూడా కోర్టు అయితే పూర్తిగా కొట్టివేసింది. డిస్మిస్ చేసింది. రెండోది మధ్యంతర ఉత్తర్వుల రద్దు. గతంలో 12 ఏళ్లు పైబడిన రికవరీని నిలుపుదల చేస్తూ కోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులు ఈ తీర్పుతో రద్దయ్యాయి. ఇకపోతే రికవరీకి ప్రభుత్వానికి అనుమతి. స్టే ఆర్డర్‌ల వల్ల నిలిచిపోయిన కమ్యుటేషన్ రికవరీలను పెన్షనర్ల నుండి ఆహ్, స్టాగర్డ్ మేనర్‌లో అంటే వారికి అధిక భారం కలగకుండా సులభం వాయిదాలలో తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఇరు వర్గాల వాదనలు. ఎందుకీ తీర్పు అంటే పెన్షనర్ల వాదన. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వివిధ కోర్టు తీర్పులను, కేంద్ర పే కమిషన్ సిఫార్సులను ఉటంకిస్తూ ప్రస్తుత వడ్డీ రేటు మరియు పెరిగిన ఆయుర్దాయం ప్రకారం 15 ఏళ్ల రికవరీ కాలం అహేతుకమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ప్రభుత్వ వాదన చూస్తే పంజాబ్ ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ 5వ, 6వ, 7వ కేంద్ర పే కమిషన్ నివేదికలను, రాష్ట్ర పే కమిషన్ సిఫార్సులను కోర్టు ముందు ఉంచారు. కమ్యుటేషన్ అనేది ఒక ఐచ్ఛిక ప్రయోజనమని, 15 ఏళ్ల రికవరీ కాలం అనేది ఒక విధానపరమైన నిర్ణయమని, అది రాజ్యాంగబద్ధమేనని బలంగా వాదించారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పెన్షనర్ల పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లపై ప్రభావం మరియు సంఘాల వ్యూహం. ఈ తీర్పు ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా అయితే మారింది. అయితే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎస్‌జీపీఏ ఏపీ గుంటూరు ముందు ఉంచినటువంటి భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. కోర్టు మార్గం కాదు, ప్రభుత్వంతోనే చర్చలంటున్నారు పెద్దలు. న్యాయ పోరాటాల కంటే ప్రభుత్వంతోనే నేరుగా చర్చించి ఒప్పందం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సంఘం విశ్వసిస్తోంది. మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా వంటి రాష్ట్రాలు కోర్టు ఆదేశాలు లేకుండా కేవలం పెన్షనర్ల విజ్ఞప్తి మేరకు పునరుద్ధరణ కాలాన్ని తగ్గించాయని గుర్తు చేస్తోంది. ప్రభుత్వ సానుకూలతను జీవోగా మార్చడమే లక్ష్యం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 11 సంవత్సరాలు 3 నెలలు అంటే 130 నెలల రికవరీని పూర్తి చేసుకున్న వారికి తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మెమో జారీ చేసింది. ఇది పెన్షనర్లకు గొప్ప ఊరట. ఇప్పుడు ఆ తాత్కాలిక మెమో స్థానంలో పునరుద్ధరణ కాలాన్ని 135 నెలలకు పరిమితం చేస్తూ శాశ్వత జీవోను సాధించడమే సంఘం తక్షణ కర్తవ్యం. ముఖ్యమంత్రితో భేటీ కానున్న సన్నాహాలు. ఎస్‌జీఏపీఏ అధ్యక్షులు శ్రీ డి. వెంకటేశ్వర్లు ఏపీ జేఏసీ నేతలతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంపై ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఫ్యాక్టర్లు, వడ్డీ రేట్లు, లెక్కలతో సహా పూర్తి ఆధారాలతో ప్రభుత్వానికి వివరించి అనుకూల ఉత్తర్వులు సాధించడానికి కృషి చేస్తున్నారు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు నిరాశే కల్పించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూల దృక్పథంతో ఉంది. ఇప్పుడు రావాల్సింది ఉద్యోగ సంఘాలు ఐక్యంగా సరైన ఆధారాలతో ప్రభుత్వంతో చర్చించి తాత్కాలిక మెమోను శాశ్వతం జీవోగా మార్చుకోవడమే. ఈ దిశగా ఎస్‌జీఏపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలనైతే ఆశిద్దాం. ఏపీ పెన్షనర్లకు ఎదురుదెబ్బ. కమ్యుటేషన్ పునరుద్ధరణపై పంజాబ్, హర్యానా హైకోర్టుల తీర్పు ప్రభావం ఎలా ఉండనుంది? ఏపీపై ఎలా
ఉంటుంది అనేది సర్వత్రా ఆసక్తిగా అయితే నెలకొంది. మరి పంజాబ్, హర్యానా ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆహ్, యొక్క ఈ యొక్క 66 పేజీల తీర్పు ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే పంజాబ్ మరియు హర్యానా కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ అన్నమాట. సో దీన్నైతే చూసేద్దాము.